మామగారు మీ పేరేం పేరు మామ? కోటేశ్వరమ్మ అండి. ఎక్కడమ్మా? మహేంద్రనగర్. మంగళగిరి నియోజకవర్గం. ఏంటి మరి ఈరోజు లోకేష్ గారు చెప్పినట్లుగా ప్రతి ఇంట్లోకి పేదవాడి కళ నెరవేర్చడం, సొంత పేరు మీద పట్టా ఇవ్వటం, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మాకు అన్నగారి పార్టీ అంటే ఇష్టమే. మాకు మరి మా ఆయన గారు లేరు, ఒక అవిటి అమ్మాయి ఉంది. నేను అమ్మాయి పని చేసుకోలేము, వాళ్ళు ఇచ్చే బిచ్చి పెట్టే మేము బతుకుతున్నాం. అదే అంటే లోకేష్ గారు మీ పేరు మీద పట్టా ఇవ్వటం ఎలా ఉందమ్మా అసలు? నాకు సంతోషంగా ఉందండి. నాకు పింఛన్ ఇస్తే ఆ పింఛన్తోనే తింటున్నాం. అవిటమ్మాయి నేను ఇద్దరికి ఇస్తున్నారు. వాళ్ళ పేరు ఎప్పుడు అన్నగారి పేరు, అన్నగారి పార్టీ కానీ నా పార్టీ అదేనండి. నేను మాట్లాడు అంటే ఇక్కడ లోకేష్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ప్రజలను పట్టించుకోవట్లేదు, విదేశాల్లో జలసాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కూడదయ్యా, లేదయ్యా, ఆయనకి దండం అయ్యా, వందనాలు. బంగారం వస్తున్నారయ్యా, ఇంకెంతకన్నా ఏం కావాలి? మా బడి పేదలకి మరి 4,000 పింఛన్ ఇస్తున్నాడంటే మరి ఆయన కడుపు చల్లగా ఉన్నాను. మరి వాళ్ళు నేనేం పని చేయలేను, మరి అన్నం తింటున్నానంటే వాళ్ళ సయ్యేనయ్యా. అంటే ఎందుకమ్మా ఇక్కడ పేరెత్తంగానే మీరు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? దేనికి అసలు ఆ విధంగా భావోద్వేగానికి గురవుతా ఉన్నారు? అంటే మరి నేనేం పని చేయను, నాకేం ఆధారం లేదు, నాకు అవిటి పిల్ల ఉంది. మరి మేమిద్దరం తింటున్నామంటే వాళ్ళు ఇస్తేనే తింటున్నాం. వాళ్ళే మాకు తిండి పెట్టి పోషిస్తున్నారు. అయ్యా ప్రజలను కూడా ఇవ్వట్లేదు, సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు, పెన్షన్స్ కూడా కట్ చేసేస్తా ఉన్నారు. అయ్యా ఇస్తున్నారు, అన్ని బాగానే ఇస్తున్నారు, బాగానే చూస్తున్నాడు. ఆయన మునుపు కూడా అంతే, పింఛను ఈయనే పెంచాడు. ఆయన ఏమి ఇచ్చాడు? 7 రూపాయలు 4 సార్లు ఇచ్చాడు. ఆయన ఉన్నప్పుడు మరి అన్ని గొడవలు. ఇప్పుడు ఏం లేదు, అందరం బాగానే ఉందాం సంతోషంగా. లోకేష్ గారికి ఏం చెప్తారు మరి? ఏం చెప్పేదయ్యా, వందనాలయ్యా. అయ్యా ఇలాంటి నాయకుడు మరి మీరు ఓడిపించుకున్న కాదు ఒక మాటమ్మా, గతంలో ఏదైతే 5,000 మెజారిటీతో లోకేష్ గారు ఓడిపోయారు, తర్వాత 90,000 మెజారిటీతో గెలిచారు. మరి గతంలో ఇలాంటి నాయకుడిని మనం ఓడించుకున్నది అని చెప్పి ఫీల్ అయ్యారు మీరు? ఓడిపోయా, ఇది అవ్వలేదని బాధపడ్డామయ్యా. మాకు గెలవాలనుకున్నాం, గెలిచాం. ఇప్పుడు కూడా గెలవాలని ప్రార్థన చేస్తాం. నమస్తే, మీ పేరు? ప్రతాప్ అన్న. ఏం చేస్తారు? టాపీ మేస్త్రి అన్న. ఏం బ్రదర్, ఎలా ఉంది ఈ రోజున ఓవరాల్గా పనితీరు ఏంటి ప్రభుత్వం? మంగళగిరి నియోజకవర్గంలో అసలు ఎలాంటి పనులు జరుగుతున్నాయి అసలు? ఇంతకుముందు ఏం లేదన్న, ఇంత మాటలే చెప్పారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, మంగళగిరి డివిజన్స్ ఎవరైనా సాలే, భూమి మీద ఎవరైనా సవాలే, రమ్మనండి, వచ్చి చూడండి. ప్రతి రోడ్డు కానీ, ప్రతి కాలువ కానీ, ప్రతి మనిషికి ఇంటి పట్ట ఇస్తున్నారు క్లారిటీగా. వచ్చి చూడమని అంతవరకే, మాటలు ఎగతాలు ఏం వద్దు, సవాళ్ళు ఏమొద్దు, ఒకటే మాట. ప్రతి నియోజకవర్గం వచ్చి దొరకండి, మన మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని రమ్మండి, రోడ్డుకి నేను నడిపిస్తా కావాలంటే. నేను తిరుగుతా, నేనేమో చెబుతా ప్రతి మనిషికి కూడా రమ్మనండి. మాటలు ఎవడేముందండి, 100 చెబుతారు. రమ్మనండి లోకేష్ గారు, ప్రతి విషయం మన నొలకపేట రమ్మనండి. అంతెందుకు ఏడగా కాదు, నొలకపేట చంద్రబాబు ఇంటికి దగ్గర ఎంత నీట్గా ఉందో రండి. ప్రతి వస్తువు, వాటర్ కానీ పంపులు కానీ ఎంత నీట్గా ఉందో. ఒక్క మాట చెబితే వెంకటరావు గారు నెంబర్ 1 చూపిస్తారు, ఏ వస్తువైనా సరే. 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రజలను పట్టించుకోకుండా విదేశాల్లో తిరిగి జలసాలు చేస్తానని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మాట చెబుతాను, విదేశాలు తిరగాలంటే ఒక కంపెనీ పెట్టాలి, ఒక జాబ్ వచ్చింది. ఇప్పుడు నేను టాపీ మేస్త్రిని, నా కొడుకు టాపీ మేస్త్రి వల్ల నా కొడుకు చదువుకుంటే ఒక జాబ్ వచ్చింది. జాబ్ లేకుండా ఎలాగా చెప్పండి? ఏ మంత్రి అయినా ఎవరైనా సరే. అందుకు ఒక చిన్న మాట చెబుతా, అమ్మ రాంబాబు గారు వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు? జాబేగా, ఏమో టాపీ చేస్తున్నాడా? కొత్త మాటలు అయ్యి వాళ్ళు చెబుతారండి, కొత్త మాటలుగా, అనవసరం అయిన మాటలు అవన్నీ. ఎవరైనా విదేశాలు తిరుగుతున్నారంటే ఏం రావాలి? కంపెనీ రావాలి. కంపెనీ వస్తే 10 మందికి జాబ్ వచ్చింది. ఆ 10 మంది ఎవరు? నా కూడా చదువుకుంటే ఆ కంపెనీ జాబ్ చేస్తాడు. అంతేగాని ఇక రోడ్డు ఓడగా తప్పండి, ఎవరు జాబ్ వాళ్ళకి రావాలి. మంచి వృత్తి అన్నమాట. లోకేష్ గారు తప్పేం లేదు. మొన్న అక్కడ తిరిగారు కెనడాలో, అక్కడ ఏం ఇచ్చారు? మంచి కంపెనీ ఇచ్చారు. ఆ కంపెనీ వల్ల 10 మందికి జాబ్లు వస్తాయి. నేను వెళ్తాను, నాకు ఎవరు ఆయనకి ఇస్తారు. అంటే ఇక్కడ వైసీపీ నాయకులు ఏదైతే లోకేష్ గారికి ఇక్కడ విదేశాలు తిరుగుతున్నారు, విదేశాల టూర్లో ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో దోచుకున్నదో అక్కడ దాచుకోవడానికే తిరుగుతున్నారని చెప్పి అంటున్నారు. మరి కొత్త మాటలు అవన్నీ అంటే మీరు తిరిగినప్పుడు దాచుకున్నారా? అంతేగా, వాళ్ళు దాచుకున్నాడు. కొత్త మాటలు అవన్నీ 1,00,000 మాటలు చెబుతారన్నా. ఇక్కడ పని కనపడుతుందిగా, రమ్మనండి. కంటికి కనబడుతుంది, కంటికి కనబడకపోతే అనుకోవచ్చు, పాయింట్ కనబడుతుంది. ఇప్పుడు ఏమిస్తున్నారు? పట్టాలు ఇస్తున్నారు. ఏంటి ఇది అబద్ధమా? వాళ్ళు ఇచ్చిన పట్టాలు నేను చూపిస్తా ఉన్నాయి ఇప్పుడు నొలకపేటలో. ఆ పట్టాలు ఇప్పుడు ట్రావెల్ చేయండి. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఆ పట్టాలు ఇచ్చేది ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసేది వైసీపీ నాయకులు అంటున్నారు. ఎవరు ఇచ్చారు ₹1,00,000? నొలకపేట చూపిస్తారని నొలకపేటలో ₹1,00,000 ఎవరు ఇచ్చారంటే ఇక్కడే నిలువున ఎవరైనా సరే కోసి పారేస్తాడు ఎవడో. కొత్త మాటలు అవన్నీ జోకులు క్యాములు ఉండవు. వాళ్ళలాగా వచ్చి లారీలు బోరీలు రాలేయటం అలాంటివి ఉండవు.
పకడబంది వచ్చి ఈ పట్టాల విషయంలో లోకేష్ గారు కానీ లోకేష్ గారి టీం కానీ ఒక్కొక్కరి దగ్గర సామాన్ల దగ్గర ₹1,00,000 వసూలు చేశారంట. అన్నీ ఉత్త మాటలు, అవన్నీ ఉత్త డైలాగులు వద్దు మనకి. ఏదైనా పేస్ట్ బేసే. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు పట్టాల్లో అందరూ అడగండి. అసలు ఉత్త మాటలు నేను అసలు పేకే చెప్పను. నేను టాబీ మేస్త్రి, ఓకే నా నమ్మకం చెప్తాను కావాలంటే. అక్కడ భయపడే వ్యక్తిని కాదు, నొలక బ్యాటే అది. మరి ఓవరాల్గా 2.5 సంవత్సరాల పనితీరు ఎలా ఉందన్న మంగళగిరి కానీ ఓవరాల్ కూటమి ప్రభుత్వం పనితీరు? కుర్రోడికి కానీ ఉద్యోగం రావాలంటే ప్రభుత్వం ఉండాల్సిందే. అది ఉత్త మాటలు వాళ్ళు ఇది ఇస్తాం ఏమి ఎవరో లోకేష్ గారు నంబర్ 1 అండి. మా ఊళ్ళో చేసిన పథకాలు నేను చెబుతాను. నిజంగా లోకేష్ గారు నెంబర్ 1 అయితే 2019-24 మధ్య ఎందుకు ఓడిచ్చారు? అప్పుడు కొత్త అండి. అప్పుడు స్టార్టింగ్లో వచ్చారు, అంతవరకే తెలియక జనానికి, అంతవరకే. సీఎం కొడుకు తెలియదు వాళ్ళకి వివరం వీళ్ళు చేస్తారని. ఇప్పుడు రానండి, 2019 రమ్మనండి, ఎవరు వస్తారో జగన్ గారు నిలబడండి, సరే గెలుస్తా చూస్తాం.